ప్రైజ్ ది లార్డ్. యెషయా 40 అధ్యాయము. యెషయా రాసిన యెషయా పత్రిక, యెషయా గ్రంథం 40 అధ్యాయము 31 వచనం చదువుకున్నాం. లోకంలో ఎంతో మందికి ఆశ లేదు, చాలా మందికి అయితే బలహీనత, హోప్ అనేది లేదు, చాలా మందికి నిరీక్షణ లేదు. దేవుడు మనందరికీ నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఏమిస్తాడంట? నిరీక్షణ కలిగిస్తాడు. 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎవరికి ఇస్తాడంట ఆయన నిరీక్షణ? ఎవరికి? బయట రోడ్ల మీద తిరిగే వారికి కాదు, బయట ఎవరైతే దేవుడి వైపు వెతకని వారు కాదు, దేవుడు వెతికిన వారిని ఆయన వారికి సమాధానం అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి ఆయన సమాధానము. నువ్వు దేవుని మాటలు వినొచ్చు, దేవుని వెతుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని వెతుకుచుంటావో అప్పుడు నీకేమొస్తుందంట? సమాధానం వస్తుంది, నీకు ఒక ఆశ వస్తుంది, నీకు ఒక ఫ్యూచర్ వస్తుంది, నిరీక్షణ వస్తుంది. 4వ చదువు. యెషయా 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి వెళ్ళెదరు. లోకంలో చాలా మంది సొమ్మసిల్లడము, ఆగిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మనకు వాక్యంలో దేవుని మాటలు ఏం చెబుతున్నాయంటే 40-31 వచనంలో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచుంటారో, ఎవరైతే దేవుని ఆశ పెట్టుకొని దేవుడు నాకు కార్యం జరిగిస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, నీ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, నువ్వు దేవుని ఎప్పుడు ఎరుగని వారి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని, అవును కదా, మనం ఒకసారి ప్రయత్నిద్దాం, మన పరిస్థితి మార్చబడుతుందేమో, ఈ ఇస్లాం ఏరియా నుండి, ఈ యొక్క ప్రాంతంలో నుండి దేవుడు విడిపిస్తాడేమో, ఈ యొక్క అద్దె నుంచి దేవుడు విడిపిస్తాడేమో, ఈ అనారోగ్యం నుంచి దేవుడు విడిపిస్తాడేమో. సరే ఒకసారి ట్రై చేద్దాం దేవుడి గురించి అని ఒకసారి ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఆయన మాటలు అనేవి నిజమైన మాటలు, సత్యమైన మాటలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే గట్టిగా దేవుని పట్టుకుందాం, మనం కూడా ఈ దేవుని వెతుకుదాం, ఆయన యందు ఆశ పెట్టుకుందాం అని ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ఏ విధంగా ఉంటారంటే, యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము నొందుతాడంట. అంటే ప్రతిరోజు నీ బాహ్య పురుషుడు నశించిపోతున్నప్పటికీ నీవు బయట చూసుకున్నప్పుడు నీ పరిస్థితి అదే విధంగా ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తుంటావో నీ పరిస్థితి, నీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు బలపడుతుంటారంట, నూతన బలం పొందుకుంటారు. అందుకే వారికి బయట కనిపించదు. పక్షిరాజు ఏ విధంగా బయట కనిపిస్తాడా? పక్షిరాజు బయట కనిపించాడు. ఎక్కడ కనిపిస్తాడన్నానే? ఆకాశం పైన, అందరికంటే పైన ఎదుగుతుంటాడు. ఎందుకంటే ఆయన లోపల నుంచి రెన్యూ అవుతాడు. నూతనంగా ఒక కొండ మీదకి వెళ్ళి నూతన బలాన్ని పొందుకొని మరలా ఆ బలాన్ని పొందుకొని మరలా ఆయన పైకి ఎగురుతాడు. అదేవిధంగా యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తుంటారో దేవుడు నాకు కార్యం చేస్తాడు, నాకు బలము దయచేయవాడు, ఈ సంవత్సరం అంతా మనకు బలము దయచేయవాడని మనం ప్రతిరోజు ఆయనను ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క ఆఖరి నెలలో మనం వచ్చినాం కాబట్టి దేవుడు మరలా ఈ మాటని మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇయర్ ఆఫ్ న్యూ స్ట్రెంగ్త్, నూతన బలము. ఈ సంవత్సరం దేవుడు మనకు బలమును అనుగ్రహించి బలముతో నింపి నూతన పరచబోతున్నాడు. ఎందుకంటే మనం ఆయన యందు వేచి ఉన్నాం. ఇక్కడ అదే రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం అంటే న్యూ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తుంటావో, దేవుడు ఏదైనా కార్యం నా జీవితంలో చేయాలి, నా పరిస్థితిని మార్చాలి, నా ఒక అప్పును తీసివేయాలి, నాకు వివాహం జరిగించాలి, నా పరిస్థితి ఇక ఈ మీదనే ఉండకూడదు, నేను ఇంకా 1000 లక్షలు కోట్లోకి వెళ్ళిపోవాలి, నేను ఇంకా 1000నే చూస్తున్నాను, నా పరిస్థితి ఇంకా చిన్నగానే ఉంది అని అనుకుంటున్నావేమో. కానీ ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తావో నీవు, ఇక్కడ ఏమి రాయబడిందండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకొని వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే పక్షిరాజు ఏ విధంగా అయితే నార్మల్ వ్యక్తితో ఉండడానికి,
పక్షిరాజు కాకులతో ఉంటాడా? కాకులతో తిరుగుతాడా? కాకులతోటి చిన్న చిన్న పక్షులతోటి పక్షిరాజు నడుస్తాడా? వెళ్తాడు ఎప్పుడన్నా? పక్షిరాజు అంటే ఈగల్. ఈగల్ అనేది ఎప్పుడు హైలోనే అందరికంటే పైన వెళ్తాడంట ఆ పక్షిరాజు. కాబట్టి నూతనంగా యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి నూతన బలం ఇచ్చి దేవుడు వారి పొజిషన్ని చేంజ్ అయిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పరిస్థితిని, ఇప్పుడు వరకు నువ్వు చూస్తున్న పరిస్థితిని దేవుడు దానికన్నా పైన నేను ఉంచబోతున్నాడు. పైకి నేను హెచ్చించబోతున్నాడు. అందుకని ఇక్కడ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఈ సంవత్సరం అంతా నువ్వు ఎదురు చూస్తున్నావు దేవుడి గురించి. అయితే ఇంకొకటే నెల ఉంది. ఇప్పుడైతే ఈరోజు 30 తారీఖు, రేపైతే డిసెంబర్ 1. అయితే ఈ నెలలో దేవుడు ఒక గొప్ప కార్యం మన పట్ల చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నువ్వు ఎదురు చూస్తున్నావు దేవుడి కొరకు. దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో, నా జీవితాన్ని మార్చేస్తాడేమో, నాకు ప్రమోషన్ ఇస్తాడేమో, నా పరిస్థితి ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు చేస్తాడేమో అని నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావు. అయితే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా నేను పక్షిరాజు వలె నీ పరిస్థితిని మార్చగలుగుతాను. హల్లెలూయా. దేవుడు పక్షిరాజుని చేసింది కూడా దేవుడే. కాబట్టి దేవుడు నరులను చేశాడు, ఈ యొక్క పక్షులను చేశాడు, అన్నింటినీ చేసిన దేవుడే మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ పక్షిని నేను ఏ విధంగా అయితే పక్షిరాజును అన్నిటికన్నా, అన్ని పక్షుల కన్నా పైన ఏ విధంగా అయితే ఎగిరేలాగా చేస్తున్నానో, అంత సామర్థ్యాన్ని ఏ విధంగా అయితే ఇచ్చానో, అదేవిధంగా నా యందు వేచి ఉన్న వారికి, ఎవరైతే నా యందు వేచి ఉన్నారో ఈ సంవత్సరం అంతయు, అయితే ఈ రోజు నుంచి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పక్షిరాజు వల్లే పైకి నీ పరిస్థితుల పైకి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చి, నీ యొక్క స్థితిగతులను మార్చి, నీ యొక్క బంధువులలో అందరిలో నేను హెచ్చించి, నేను మయపరిచి పక్షిరాజు వల్లే పైకి ఎగిరేవారిగా నేను చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అందుకనే మనకి ఈరోజు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరుగెత్తుదురు, సొమ్మసిలగా నడిచి పోదురు. హల్లెలూయా. ఇక అలసట లేకుండా ఇక అలసిపోరంట. దేవుడు అలాంటి ప్రదేశంలోకి, అలాంటి ఒక స్థానంలోకి దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క పక్షిరాజు పైకి ఎగిరిన తర్వాత ఇంకా రెక్కలను బాగా కొట్టదు, ఇట్లా జస్ట్ నార్మల్ ఇలా పెడుతుంది అంతే. పక్షిరాజు ఏం చేశాడంటే, ఒకసారి ఇలా రెక్కలు వాడించి ఆ పైన ఆకాశం పైకి వెళ్ళి ఇలా నార్మల్గా రెక్కలు ఆడించకుండానే ఆయన యొక్క బలం అనేది ఉపయోగించాడు. ఆయన పక్షి సొమ్మసిల్లదంట ఆ పక్షి. అలాంటి ప్రాంతంలోకి, అలాగ దేవుడు ఒక స్థానంలోకి మమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి స్థానంలోకి మనల్ని హెచ్చించి అక్కడ ఏం చేయబోతున్నాడంట, రెస్ట్లోకి తీసుకెళ్తాడు. రెస్ట్ అంటే ఆ పక్షిరాజు ఆ పైన ఎగిరేటప్పుడు అంత బలంను వాడడు, బలం అనేది ఎక్కువ వాడడు. ఒకసారి రెక్కలు ఆడించిన తర్వాత పైకి నార్మల్గానే ఇలా వెళ్తూ ఉంటాడు. అంటే అలాంటి సామర్థ్యం, ఇక అలేక సొమ్మసిల్లగా వెళ్ళిపోవడానికి దేవుడు అలాంటి ఆ పక్షిరాజును ఏ విధంగా అయితే ఆకాశం పైన ఏ విధంగా ఎగిరిస్తున్నాడో అలాగనే మనల్ని కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. మలాకి 7:7, మలాకి 7వ వచనము, 7వ అధ్యాయం 7వ వచనం. మలాకి 7వ అధ్యాయము 7వ వచనం. కృత నిబంధన ముందుంటుంది మనకి. మీకా 7:7, మీకా 7:7, మీకా దాని ముందు ఉంటుంది, మలాకి ముందే మీకా ఉంటుంది. మలాకి, అగై, జఫర్యా వాని ముందే, యోనా తర్వాత మీకా 7:7. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుడి కొరకు నేను కనిపెట్టి యుద్ధను.
దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. అంటే ఇక్కడ ఈ సంవత్సరం అంతా మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. ఈ సంవత్సరం అంతా మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడో వినట్లేదో అనుకుంటాం. చాలాసార్లు ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తున్నాడా? ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది, ఆఖరి నెలకు వచ్చేసాం కదా, ఇక మరి ఈ సంవత్సరం అంతా మనం అద్దెంట్లో ఉన్నామే, ఈ సంవత్సరం ఆయన దేవుడు ఒక ఇల్లు ఇస్తాడా? ఈ సంవత్సరం ఆయన దేవుడు ఒక కారు ఇస్తాడా? లేకపోతే నా పరిస్థితి అనారోగ్యం నుంచి ఆ అప్పుల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడా? నా ప్రార్థన ఆలోచిస్తున్నాడా అనే డౌట్స్ వస్తుంటాయి. కానీ ఈ మాటల ద్వారా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఇక్కడ ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. ఇంకను ఆయన ఏమంటున్నాడంటే ఇంకను నా దేవుని నేను కనిపెట్టేదను. ఆయన నా ప్రార్థనను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మన దేవుడు అయిపోయింది అనుకునే సమయంలో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకించి లాస్ట్ మూమెంట్లో అయినా దేవుడు కార్యం చేస్తాడు. ఆఖరిలో పైన అయిపోతుంది ఈ సంవత్సరము, దేవుడికి ఒక రోజు చాలు, ఒక క్షణమే చాలు దేవుడికి కార్యం చేయాలంటే. కాబట్టి దేవుడు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. మనం ఇంకనూ నమ్మకంగా ఉంటామా? ఆఖరిలో పైన నమ్మకంగా ఉంటామా? ఇంకనూ ఇంకొక సంవత్సరం, ఇంకొక నెలనే ఉంది కదా, ఈ నెలలో ఖచ్చితంగా పట్టుకుంటాడా? విశ్వాసంతో ప్రార్థిస్తుంటాడా? లేకపోతే ఈ ప్రార్థన అక్కడ వరకు ఆపేస్తాడా? దేవుడు వింటున్నాడు లేదా నా ప్రార్థన అని గమనిస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈ నెలలో కూడా ప్రార్థించగలుగుతాడా? ఈరోజు కూడా ఈ వ్యక్తి ఏ విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుడి కొరకు నేను కనిపెట్టేదను, ఇంకనూ నేను కనిపెట్టేదను. నా పరిస్థితి ఎలాగో ఉన్నప్పటికీ ఇంకనూ నేను కనిపెట్టేదను అంటున్నాడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆ ఒక కాన్ఫిడెన్స్ ఇంకా ఉందంట. ఇంకొక నెల అయినప్పటికీ నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా పరిస్థితి ఖచ్చితంగా ఈ నెలలోపు దేవుడు మార్చగలడు, కార్యము చేయగలడు, ఆశ్చర్య కార్యము నా జీవితంలో చేయగలడు. ఇక ఈ సంవత్సరంలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరు వారి జీవితంలో ఒక సాక్ష్యము నాతో పంచుకున్నారు. వారి జీవితంలో తరతరంలో నుంచి వారి సంతానంలో కుమారులే వారు కలిగి ఉన్నారు, కానీ వారికి స్త్రీలు, పిల్లలు, పాపలు వారికి పుట్టలేదట. అయితే వారు మాతో పంచుకున్న మాట్లాడారంటే దేవుడు కార్యం చేశారని మేము నమ్ముచున్నామని వారు అన్నారు. అయితే సరే, ఇప్పటివరకు అయితే మీకు ముఖ సంతానమే కలిగేది, కానీ ఇప్పటి నుంచి దేవుడు ఎప్పుడైతే వారు అడిగారో, దేవుడు ప్రార్థించారో, వారికి దేవుడు బహుమానంగా ఒక పాపను వాళ్ళకి అనుగ్రహించారు. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన కార్యం ఏ విధంగా అంటే నీ జనరేషన్ నుంచి వచ్చే ఒక జనరేషన్ కూడా దేవుడు మార్చగలడు. జనరేషన్ నుంచి నీకు శాపం వస్తుందేమో, జనరేషన్ నుంచి నీకు ఏదైనా పరిస్థితి బాగలేదేమో, తరము నుంచి ఇదే విధంగా వస్తుంది. మా తాత, మా ముత్తాతలు అందరూ కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారు అనుకోవచ్చు. ఈ అనారోగ్యంతో, ఒక సమస్యతో, ఇది మరలా ఇక ఎవరి వల్ల కాదు, ఇది అసలు కుదరని రోగము అని చెప్పవచ్చు. జనరేషన్ నుంచి వస్తుందేమో, షుగరు, బీపీ, ఇవన్నీ మా తరముల నుంచి మా డాడీకి ఉంది, మా తాతకు ఉంది, అందరికి ఉంది కాబట్టి మాకు వస్తుంది అని అనుకోవచ్చు. కానీ జనరేషన్ నుంచి వచ్చే ఒక శాపమును దేవుడు ఆపేస్తాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యము వారు పంచుకున్నారు. జనరేషన్ నుంచి వచ్చిన ఆ యొక్క పారంపర్యంగా వచ్చే ఆ పరిస్థితి దేవుడు మార్చేసి వారికి ఆ కుమార్తెను ఇచ్చిండు. హల్లెలూయా. అంటే జనరేషన్ నుంచి వారు ఏదనుకున్నారంటే ఇక అంతే, మాకు పుట్టరేమో అనుకున్నారు. కానీ దేవుడు చేసిన కార్యమును బట్టి వారు దేవుని అంగీకరించున్నారు. అంటే దేవుడు జనరేషన్ నుంచి వచ్చే ఆ శాపాలను, ఆ పరిస్థితులను కూడా మార్చగల దేవుడు. కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక క్షణంలోనే దేవుడు నీ యొక్క తరముల నుంచి వచ్చే దరిద్రాన్ని తీసివేసి నేను ధనవంతులుగా చేయగలడు. ఆ అనారోగ్యమును తరతరం నుంచి వస్తుందేమో అనారోగ్యము, కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నేను ఖచ్చితంగా ఆ జనరేషన్ నుంచి వచ్చే శాపమును, ఆ జనరేషన్ నుంచి వచ్చే దరిద్రాన్ని, ఆ ఒక రోగాన్ని నేను ఖచ్చితంగా తీసేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఆ సమస్తము సాధ్యమే, కానీ నువ్వు ఇంకనూ ప్రార్థించగలవా? నా దేవుని నా ప్రార్థన ఆలకిస్తాడనే విశ్వాసంతో ఇంకనూ నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావా? ఈరోజు నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ జనరేషన్ నుంచి వచ్చే నీ సమస్యను
తీసివేసి నీకు ఆరోగ్యం ఇచ్చి నీ తరము నుండి దేవుడు ఆశీర్వాదమును, ఆరోగ్యమును, మేలును నీ తరపు నుంచి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమన్స్ రాసినట్టుగా జెరెమియా దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చింది కదా. దేవుడు మన ఫ్యూచర్కి 29:11 నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు మన యొక్క ఫ్యూచర్కి, హోప్. 29 జెరెమియా 29:11 జెరెమియా 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు అంటే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు మనకు ఒక హోప్ ఇచ్చినాడు. ఒక హోపు, ఒక నిరీక్షణ కలిగించినట్ట మనకి. దేవుడు ఒక నిరీక్షణ ఉంది మనకి. చదువు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అంటే దేవుడు మన పట్ల వచ్చిన ఉద్దేశాలు ఏంటంటే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. రాబోయే తరములో దేవుడు నీకు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మంచి ఫ్యూచరు, మంచి పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు చూసుకున్న పరిస్థితులు నువ్వు అనుకోవచ్చు ఈ సంవత్సరం అంతా ఇదే విధంగా ఉంది కదా, ఇప్పుడు రాబోయే సంవత్సరంలో నాకేం జరుగుతుంది, క్యాలెండర్ మారుతుంది తప్ప నా పరిస్థితి ఏ విధంగా మారుతుంది అనుకోవచ్చు. ఇంకా ఒకటే నెల ఉంది కదా, నా పరిస్థితి ఏం మారుతుందిలే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంట, నీ పట్ల నాకున్న ఉద్దేశాలు ఏంటంటే నేను నీకు మంచి యువలను ఇస్తాను, మంచి రోజులను ఇస్తాను అని దేవుడు మనతో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మాటలతో. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ సిగ్గుపడరంట. ఎందుకంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవుడు ఎవరు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు. ఒక రోజులోనే ఆ పరిస్థితిని మార్చగల దేవుడు. కాబట్టి నీ పరిస్థితిని ఆయన మార్చి ఒక మంచి ఫ్యూచర్ను ఈ నెల నుంచి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరంలో, ఈ సంవత్సరం నుండి ఈ నెలలోనే దేవుడు కార్యం చేసి నీకు మంచి ఫ్యూచర్ని, మంచి ఉద్దేశాలు, అవి హానికరమైనవి కావట. నీకు హానికరమైన రోజులు కాదు, కానీ నేను మంచి రోజులను నీ కొరకు ఏర్పరిచానని దేవుడు ఆయన మాటలతో, ఆయన వాక్యంతో మనకి ఈరోజు మరలా మాట్లాడుచున్నాడు. కీర్తనలు 71:14. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా మటుకు నేనైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటా అంటున్నాడు. 71:14 కీర్తనలు 71:14. నేను ఎల్లప్పుడూ ఇక్కడ ఏమంటానంటే ఇంకనూ దేవుడిని నిరీక్షిస్తూనే ఉంటాను, అంటే వేచి ఉంటాను అంటున్నా. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. అంటే ఈ పరిస్థితుల్లో ఆఖరి రోజులు వస్తున్నాయి కదా, ఇక ఒకటే నెల ఉంది కదా, ఈ నెలలోనే కొంతమంది అనుకుంటారు, ఈ నెలలో నాకు ఆస్తి రాకపోతే, ఈ నెలలో నాకు ఆరోగ్యం మెరుగకపోతే ఇక నేను బతకను, ఇక నేను చనిపోతాను, ఈ సంవత్సరం నేను బతకను, ఇంకొక సంవత్సరం వస్తుంది కానీ ఆ సంవత్సరంలో నాకేమన్నా మేలు జరుగుతుందా, నిరీక్షణ ఇంకెందుకు ఉంచాలి, ఇంకెన్ని రోజులు నేను నిరీక్షించాలి దేవుని పట్ల అని చాలా మంది బాధపడుతూ ఆ కష్టంగా బతుకుతూ ఉంటారు. అయితే నేను ఇక ఈ నెలలో, వచ్చే నెల నేను ఈ 2026 నేను చూడను అని చాలా మంది నాకు నిరీక్షణ లేదనుకుంటారు. అయితే దావీదు ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. అంటే ఆయన పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, ఇకను నేను నిన్ను కీర్తించేదను, ఇకను నేను నీ యందు నిరీక్షణ కలిగి ఉంటాను అంటున్నాడు. అంటే ఇంకో సంవత్సరంలో ఇక నేను బతకను అని చాలా మంది అనుకుంటారు. ఇక వచ్చే సంవత్సరం నేను చూడను, ఆ సంవత్సరం నాకెందుకు, ఈ సంవత్సరంలోనే ఏం జరగలేదు కదా, ఇక నేను బతుకుంటాను, నేను ఇక సూసైడ్ చేసుకుంటాను, నేను బతకనేమో అని చాలా మంది తన కాలంలో రాకముందే ఇంకనూ దేవుడు చేసే కార్యాల కొరకు వాళ్ళు వేచి ఉండకుండా
వారంతలో వారే తొందరగా దేవునికి ఆ ఒక సమయము, ఇంకొక రోజు, ఇంకొక నెల ఉంది కదా, ఈ నెల చూద్దాంలే, దేవుడు కార్యం చేస్తాడులే అనే విశ్వాసం లేకుండా అపవాది వారిని ముందుగానే వారికి నిరీక్షణ లేని స్వభావాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే నీకు నిరీక్షణ ఉందో ఖచ్చితంగా దేవుడు, ఎవరైతే ఆశపడుచున్నారో వారికి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆశపడు ప్రాణమును యెహోవా తృప్తిపరచువాడు. ఆశపడి నీవు దప్పికున్నావు అనుకో, ఖచ్చితంగా ఈ నెల ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు అని నీకు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అందుకే నేను ఐ ఆల్వేస్ హోప్ ఆన్ యూ అంటే ప్రతిరోజు ప్రతి క్షణము నేను నీ మీద ఇంకనూ నిరీక్షణ కలిగి ఉంటానని దావీదు ఇక్కడ క్లియర్గా మాట్లాడుచున్నాడు. 130వ కీర్తన 5వ వచనం. అంటే హోప్, ఇంకనూ నీకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, నీవు ఇంకనూ హోప్, ఆ నిరీక్షణ కలిగి ఉండు, నిరీక్షణను కలిగి ఉన్నట్టున్నాడు. 135వ వచనం, 130 కీర్తన 5. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా నేను కనిపెట్టుకుంటున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఇంకాను ఒక మాట ఇచ్చున్నాడేమో దేవుడు నీకు ఈ సంవత్సరంలో, ఒక వాగ్దానం ఇచ్చున్నాడేమో. నీవు పొలం నందును, నీవు ఇంట్లో, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడతావు అని వాగ్దానం ఇచ్చున్నాడేమో నీకు. అయితే నీవు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. అక్కడ పరిస్థితి బాగలేదేమో, కొన్ని వ్యతిరేకతలు వస్తున్నాయేమో, అయినప్పటికీ నీకు ఇచ్చిన వాగ్దానం మీద నీవు నమ్మిక, ఆశ కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తా అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే దావీదు అంటున్నాడు, నేను ఖచ్చితంగా నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే నేను వస్తున్నాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆయన వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఆయన మాట చెప్పింది కాబట్టి, నేను ఊరు నుంచి వస్తున్నా, ఒక ప్రాంతంలో నుంచి వస్తున్నా, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, ఒక గంటలోపు నేను అక్కడికి వస్తా అన్నప్పుడు వారు ఆ గంటలోపు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆలస్యం అవుతున్నా కూడా వారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆయన ఒక మాట చెప్పాడు, ఫోన్ కాల్ చేసి, నేను ఇక వస్తున్నాను, ఒక గంటలోపు నేను అక్కడ చేరుకుంటాను, నువ్వు అక్కడ వెయిట్ చేయి అన్నప్పుడు వారు ఇకనూ వెయిట్ చేస్తూ ఉంటారు. దేవుడు మాట, అదేవిధంగా దేవుడు ఇచ్చిన మాటను మనం ఎప్పుడైతే నిరీక్షిస్తామో, దావీదు నిరీక్షించినట్లు, దావీదు ఎట్లంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇంకనూ ఆయన హోప్, ఈ సంవత్సరం ఆఖరులో కూడా ఇంకనూ ఆయన మాట ఇచ్చిన వాగ్దానము మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఉంటామో, ఖచ్చితంగా ఆయన మాట నెరవేర్చువాడు, మాట తప్పని వాడు, మాట తప్పుడకు నేను నరుడను కాను అని చెప్పిన దేవుడు. కాబట్టి ఖచ్చితంగా నీకు ఇచ్చిన మాటలు, నీకు ఇచ్చిన వాగ్దానములను ఆయన నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఈ డిసెంబర్లో దేవుడు ఇచ్చిన ఆ నెలలో ఇచ్చిన ఆ మొదటి సంవత్సరము, ఆ 25 జనవరిలో ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చే సమయం డిసెంబర్లో. ఎవరికైతే ఇంకా నెరవేరలేదు అనుకుంటున్నారో వారికి దేవుడు దావీదు మాట ఎందుకు చెప్తున్నాడు, హోప్ అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈరోజు మనం ఖచ్చితంగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో నీవు ఖచ్చితంగా, అందుకని దావీదు అంటున్నాడు, నేను ఇకనూ ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటాను, ఆయన మాట యందు నేను వేచి ఉంటాను అంటున్నాడు. మనం ఇకనూ ఆయన మాట యందు వేచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యము ఈ డిసెంబర్ లోపు దేవుడు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు దేవుడు. ఆయన వేచి ఉండేవారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. ఆ విధమైన నిరీక్షణను ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ విధమైన హోప్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఇంకనూ నేను నిరీక్షిస్తూనే ఉంటానో, దేవుడు ఖచ్చితంగా పక్షిరాజు వలె యవ్వన బలాన్ని దయచేసి నిన్ను అనేక పరిగెత్తే వారిగా ఒక ఉన్నత స్థానంలోకి ఆయన హెచ్చించబోతున్నాడు ఈ నెలలో. థ్యాంక్ యూ. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఇంకొక వచనం మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలు సామ్స్ కీర్తనలు 3:2-6.
కీర్తనలు 3వ అధ్యాయము 2 నుంచి 6 వరకు. కీర్తనలు 3వ అధ్యాయము 2 నుంచి 6 వరకు చదువుకున్న తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. అభిషేకం తైలంతో ఈరోజు దేవుడు అభిషేకించబోతున్నాడు. 3వ అధ్యాయం 3వ కీర్తన 2 నుంచి 6 వరకు. సామ్స్ దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు. నన్ను గురించి చెప్పావు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడును. యెహోవా, లెమ్ము నా దేవా, నన్ను రక్షింపు. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడుగు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడుగు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనల్ని అభిషేకించబోతున్నాడు. ఆయిల్ తీసుకోవాలి. ప్రేరాయిల్ తీసుకున్నాం. ఆయిల్ తీసుకొని ఈరోజు దేవుడు మనల్ని అభిషేకించి ఆయన యొక్క వాగ్దానములను మనలో నెరవేర్చి ఆయన ఆశీర్వాదములను మన మీద కుమ్మరించబోతున్నాడు. ఈ ఆఖరి నెలలో, ఆఖరి సంవత్సరం ఆఖరి నెలలో వచ్చి ఉండగా 30 తారీఖు రోజు మళ్ళా వచ్చే నెలలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వికేరమైన కార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమందరము ప్రార్థనలో ఏకీభవిస్తాము. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, నీవు చేసిన మేలును బట్టి నీవు అవునయ్యా ఏ విధంగా అయితే ఇశ్రాయేలును గొప్ప కార్యంగా చేసి వారి మీద ఆశీర్వదించి వారిని ఏ విధంగా అయితే పాలు తేనెల ప్రదేశంలో నడిపించావు ప్రభువా, అదేవిధంగా ఆ గొప్ప కార్యంలో చేసి మా పట్ల కూడా నీవు బలమైన ఆశీర్వాదం కుమ్మరించడానికి నీవే ఈరోజు మమ్మల్ని అభిషేకిస్తున్నావు ప్రభా. నిరీక్షణ కలిగి ఉండమన్నావు. నాలుగు వాళ్ళ నిరీక్షణ కలిగి ఉండి ఆ వాగ్దానంలోనే మేము పొందుకుని నీకు సాక్షులుగా ఉండేవారిగా మమ్మల్ని మనం ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే ఈ ఆయిల్ పోసుకొని చూడగా నీ యొక్క అభిషేకము మా మీద కుమ్మరించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే నీ యొక్క అభిషేక తైలం ద్వారా మమ్మల్ని అభిషేకించి నీ నామాన్ని మహిమపరచుకొని అవును ప్రభా, తలలు మీద చేతులుంచుకొని చూడగా ఈ యొక్క అభిషేక తైలమును మీరే అభిషేకించి మీరే మమ్మల్ని అభిషేకిస్తూ మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆఖరి నెలలో ఉన్నాం ప్రభా. ఈ ఆఖరి సంవత్సరం ఆఖరి నెలలో ఈ కార్యములను బహుబలంగా మా మీద కుమ్మరించండి. మీ యొక్క ఆశీర్వాదములను మా మీద కుమ్మరించండి. మా తల మీద మీ ఆశీర్వాదం ఉంచండి. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. అవునయ్యా, నీ ఆశీర్వాదము ఈ లోకంలో ఉన్న చీకటిని తీసివేయడానికి, ఈ లోకంలో వ్యాధిని, లేమిని, మరణాన్ని కూడా తీసివేయడానికి నీవు ఆశీర్వదించిన ప్రజలను ఎవరు ముట్టడానికి వీలేదన్నావు. కాబట్టి నీవు ఆశీర్వదించిన ప్రజలకు నీవు చేసిన వాగ్దానముల మీద మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి నీ వాగ్దానములన్నీ వాళ్ళు నెరవేర్చి ఈ అభిషేకం ద్వారా ప్రతి కాడులను విరగొట్టి ప్రతి అప్పు అనే కాడి, వ్యాధి అనే కాడి, లేమి అనే కాడి, రోగము, అనారోగ్యము, తరతరముల నుంచి వచ్చే శాపములు ప్రతి కాడులను విరగొట్టి నీ యొక్క అభిషేకము ద్వారా ప్రతి వ్యాధిని తీసివేసి ఆ వాగ్దానమును వాళ్ళు నెరవేర్చి బలపరిచి నూతన స్వభావము పక్షురాజు వలె యవ్వన బలం మాకు దయచేసి అలేక పరిగెత్తే వారిగా మమ్మల్ని ఉంచి బలమైన నీ యొక్క బహుబలమైన కాడులన్నింటినీ ఏదైతే కాడు ఉందో బలహీనత కాళ్ళన్నింటినీ విడగొట్టి బహుబలంగా వాళ్ళు తయారు చేసి పక్షురాజు వలె అందరికన్నా పైన ఎగిరేవారిగా అభిషేకించి హెచ్చించి మీ నామాన్ని మహిమపరచుకోమని ఈ అభిషేకాన్ని మీరే మా పరలోకరాజ్యం నుంచి మీ యొక్క హస్తములతో మమ్మల్ని తాకుచున్నందుకు వందనాలు. మీరే తాకి అవునయ్య బలపరిచి అనేకులకు సాక్షులుగా మార్చుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆఖరి ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాగరుడ, మహాపరిశుద్ధమైన దేవ, నీ వాక్యంతో మాతో మాట్లాడవు ప్రభా. అవునయ్య, వీటిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆన్లైన్లో చూస్తున్న వారిని ఆశీర్వదించండి. ఇంకెవరైతే రాలేకపోయారు వారిని కూడా రప్పించండి. సకాలంలో ఈ కార్యంలో బలంగా జరిగించండి. వింటున్న ప్రతి
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కాలంలో ప్రతి బలహీనత తీసుకుని ఇంకొక నెల ఉంది ప్రభా. ఈ నెలలో నీ యొక్క నూతన కార్యములు వారి జీవితంలో జరిగించి ప్రతి వ్యాధిని తీసివేసి అశ్వాపేటలో ఉన్న వారి నుంచి ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని విడిపించాను. ఆ నడుము నొప్పిని తీసివేయండి, మోకాల నొప్పులను తీసివేయండి, ఐసైట్లో నార్మల్ తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కనుచూపును సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మోకాల నొప్పులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కనుచూపులను ప్రతి తలనొప్పులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఐసైట్ నార్మల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి చేతు వైద్యుల నుంచి విడుదల తెచ్చారు. ప్రతి అంధకార శక్తి నుంచి విడుదల తెచ్చారు. ప్రతి ఒక్క రోగం నుంచి, తాగుడనే దురాత్మ నుంచి విడుదల తెచ్చారు. డ్రగ్స్ అడిక్ట్ నుండి విడుదల ఇచ్చారు. భయమనస్సులని నీ ఆత్మను కుమ్మరించండి. ఈ ప్రాంతం నీ అభిషేకము కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అంత దినంలో నీ ఆత్మను కుమ్మరిస్తాను. నీ ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి బలహీనతను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగం నుంచి నడుము నొప్పిని తీసివేయండి, కాళ్ళ నొప్పులను తీసివేయండి, కీళ్ళ నొప్పులను తీసివేయండి. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల, క్యాన్సర్ నుండి విడుదల ఇచ్చారు. పిల్లలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ఏవైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, ఇంకా ఏదైతే ఇబ్బందితో అప్పుతో బాధపడుతున్నారో ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించి గొప్ప సాక్ష్యాలను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా, ఆశతో వేచియున్నాము ఈ మాహి మీద అమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఇంకెవరైతే రాలేకపోయినారో వారికి కూడా, ఇంకెవరైతే ప్రయాణంలో ఉన్నారో వారికి కూడా సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంకెవరైతే ప్రార్థన అవసరం ఉన్నారో ముందుకు రావాలి, ప్రార్థన చేయాలి.